తగ్గిందా? ఖమ్మం జిల్లాలో సాగు పెరిగిందా తగ్గిందా? పైగా వరుసగా నాగార్జున సాగర్ పుట్టిన కానుంచి నాగార్జున సాగర్ చరిత్రలో మొదటిసారిగా వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. ఛాలెంజ్ చేస్తున్నాం, చలో రికార్డు ఉంది. మీ ముఖాలకు ఎప్పుడన్నా ఇచ్చిందా? 1965 నుంచి నాగార్జున సాగర్ నీళ్ళు ఇవ్వడం మొదలైంది. 63లో కొంచెం ప్రారంభమై 65 నుంచి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చిండ్రు. కనీసం చివరి భూములకు నీళ్ళు ఇవ్వలే. మొట్టమొదటి తూము రాజవరం మేజర్, చివరి గ్రామానికి రాజవరమే ఎన్నడూ నీళ్ళు చూడలే మీ నాయకత్వంలో. కేసీఆర్ వచ్చిన తర్వాత కదా మేము ఎవడరా చివరి భూమి అన్నది, టైలెండర్స్ మేం కాదు, తోక చివరి గాళ్ళు మీరు, మొట్టమొదటిది మాది అని చెప్పి రాజవరం పొలాలకు నీళ్లు చూపించింది మేము మొట్టమొదలు. మా ముదిమాణిక్యం కావచ్చు, మా సూర్యపల్లి కావచ్చు, మా జాన్పాడు మేజర్ కావచ్చు, ప్రతి మేజర్, మా ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కావచ్చు, ప్రతి భూమి చివరి భూమికి నీళ్ళు ఇచ్చింది మేము మొట్టమొదటిసారి. నా కృష్ణా నీళ్ళను, మా హక్కున్న నీళ్ళను మేము తాగుతున్నామని చెప్పి తాగింది మా పొలాలు మొదటిసారి కేసీఆర్ వచ్చినాక. సోయిందా మీకేమన్నా ఎప్పుడన్నా? ఒకనాడు ఇచ్చిందా నీళ్ళు? చెప్తారా సమాధానం? ఏ పెద్దలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు వరుసగా గెలిచి వాడు అధికారం వచ్చి చెప్పగానే అడగంగానే టేలెంట్ సార్ అనగానే మన దగ్గర టేలెంట్ అట పోర్రా, టేలెంట్ అంటే ఏందో అర్థం కూడా తెలుసుకోకుండా మొట్టమొదటి భూమిని తోక చివరి భూమి అని పేరు పెట్టి పిలుస్తుంటే సమైక్యాంధ్రలో సిగ్గు లేకుండా భరించారు. ఆ మాట అంటే తోలు తీస్తామని చెప్పినాం. టేలెండర్ అని మమ్మల్ని ఎవడనంటే తోలు తీస్తాం, మేము మొదటి హక్కుదారులం, మేము తోక చివరగాళ్ళం మేము కాదు అని చెప్పినాం. ఒకనాడు మాట్లాడిందా? ఇదే ఉత్తములు, ఇదే జానారెడ్డిలు, ఇదే వెంకరెడ్డిలు, ఇదే వీళ్ళు ఆ నీళ్ళ కిందనే కదా 25 ఏళ్ళు 35 ఏళ్ళు ఒకడొకడు రాజ్యాలు చేసింది. ఏదో పనికిమాలిన చెత్త మాటలు. మీరు గెలవలే, మేము గెలిచినాం, మిమ్మల్ని అందరినీ పునాదులు లేకుండా కథం చేసినాం. 12 మంది మీరు కథమైపోయారు. ఆ మాటకి వస్తే నీ రాహుల్ గాంధీని ఎందుకు కొడగొడుతున్నారు? వరుసగా మొత్తం రాష్ట్రాల నుంచి వెళ్ళగొడుతున్నారు. గా చెత్త మాటలు బంద్ చేయి, రాజకీయ మాటలు కాదు ఇప్పుడు మాట్లాడాల్సింది. మొట్టమొదటి మన హక్కు, మన నీళ్లు, మన మంచినీళ్ళు, మన రైతాంగం గురించి మాట్లాడండి. ఇది మాట్లాడమంటే ఏదో పాడిందే పాడరా అని పనికి మళ్ళీ పాత పాట. ఎవడు మీరు నలుగురు వాగిరు తప్ప ఆ వాగుడు చెత్త వాగుడు కేసీఆర్ గురించి వెళ్ళి తెలంగాణ ప్రజలు ఎప్పుడు అనుకోలే, నేను నమ్మలే. ఇవాళ మీది మీ భాగవతం గ్రామాలలో మాట్లాడుకుంటారు, మీ అవినీతి భాగవతం గ్రామాలలో మాట్లాడుకుంటారు. మీ 10% పోయి ఇప్పుడు 20కి వచ్చిందని, 14కి వచ్చిందని, ఆఖరికి రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా కమిషన్ ఇయ్యింది వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదని చివరి కోర్టులో పోయి వాళ్ళు తీసుకొచ్చుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చింది మీరు. కాబట్టి ఈ చెత్త మాటలు బంద్ చేయండి, ఇవి ఉపయోగకరమైనవి కావు. అవతల ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నీళ్ళను కొల్లగొట్టడానికి వాళ్ళందరూ ఒకటే ఎట్లా పనిచేస్తున్నారో అక్కడ అన్నీ ఒకటే. ఆడ బీజేపీ, కాంగ్రెస్, జగన్, చంద్రబాబు అందరూ ఒకటే. అక్కడ ఏది మన నీళ్ళని దౌర్జన్యంగా దోసుకుపోవడానికి ఒకటైతుంటే వాళ్ళు న్యాయంగా మన మాట కొరకు మనం ఇక్కడ కలిసి కొట్టాడాల్సింది పోయి సోయి లేకుండా కేసీఆర్ మీద మాట్లాడు మునగాళ్ళు నీళ్ళ విషయంలో. ఒక ఊరు సర్పంచ్కి చెప్పలేవు సమాధానం నువ్వు. కేసీఆర్ దానికి అక్కర్లేదు. వాళ్ళు ఏ పద్ధతిలో కట్టినరో ప్రాజెక్టులు మనం అదే పద్ధతిలో కడదాం నీళ్ళు నిల్వ చేసుకోవడానికి. ఎండాకాలానికి ఎవడైనా ప్రాజెక్టులు ఎండాకాలంలో నీళ్ళు నిల్వ చేసుకోవడానికి రెండో పంట కొరకు కట్టుకుంటారు. ఈ వేదవులకు ఆశోయి కూడా లేదు. కేసీఆర్ ఎందుకు మల్లన్న సార్ కడుతున్నాడు, ఎందుకు కొండపోచమ్మ కడుతున్నాడు, ఎందుకు రంగనాయక సార్ కడుతున్నాడు, ఎందుకు మహబూబ్నగర్ జిల్లాలో నడి నెత్తి దాకా తీసుకొచ్చి లక్ష్మీదేపల్లి దాకా తీసుకురావాలనుకుంటున్నాడు, ఎందుకు నల్గొండ జిల్లాలో 4-5 ప్రాజెక్టులు ప్రారంభం చేసిండు, కరువు పీడిత ప్రాంతమైన దేవరకొండ మునుగోడు ప్రాంతాల్లో ఎందుకు ప్రాజెక్టులు రిజర్వాయర్లు పెట్టిండు అన్న సోయి